రైతులందరికీ నమస్కారం అండి. దాదాపుగా 5 ఏళ్ల నుంచి మనకు టొమాటోలోన మెరుపులు విల్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఎలా వస్తుంది మొక్కల్లోన? ఈ మొక్కల్లో మనకి సింప్టమ్స్ ఏంది? దీన్ని ఎలా నివారించుకోవాలి? దీన్ని అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మొక్కల్లో విల్ట్ సింప్టమ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఇది ప్లాంట్ అనుకోండి. ఇది ప్లాంట్ వచ్చేసి మనకు జైలం ఫ్లోయమ్ అని ఉంటాయి. ఫ్లోయము జైలం అని ఉంటాయి. ఇది మొక్కకు ఈ ఫుడ్ అనేది ఫ్లోయమ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. పైనుంచి ఏదైతే సన్ ఫోటోసిన్థసిస్ జరిగేసి ఫుడ్ అనేది కింద వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. అలాగే జైలం నుంచి జైలం అనేది ఇక్కడ నుంచి పైనకు ఉంటుంది. సో వాటర్ ప్లస్ న్యూట్రియంట్స్ మనం ఏదైతే డ్రిప్ ఎరువులు ఇచ్చింటామో ఈ జైలం నుంచి పైనకు వస్తుంది. ఎప్పుడైతే మనకి బ్యాక్టీరియా విల్ట్ ఫిజర్ విల్ట్ ఉన్నాయో ఆ విల్ట్ అనేది ఎలా మనకు మొక్కలోకి ఎంట్రీ అవుతుందంటే ఏదైతే రూట్ ఉందో మనకు ఆ వేరు ఉందో వేరు డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ వేరు నుంచి మనకు లోపలికి వస్తుంది. ఆ వేరు నుంచి లోపలికి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో కాడ దగ్గర ఈ కాడ దగ్గర వచ్చేసి బ్లాక్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం చూసాం ఇక్కడ జైలంకి ఫ్లోయింగ్కి స్పోర్స్ ఉంటాయి. ఈ స్పోర్స్ వల్ల ఫుడ్ అనేది వెళ్తుందన్నమాట. ఈ స్పోర్స్ దగ్గర వచ్చేసి అన్ని వచ్చేసి స్పోర్స్ అన్ని అక్కడ అడ్డుపడటం వల్ల ఇక్కడంతా అడ్డుపడటం వల్ల ఈ రూట్ జోన్ ఈ స్టెమ్ దగ్గర బ్లాక్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా ఫుడ్ అనేది పోదు, అలాగే కింద నుంచి వాటర్ పోదు. అంటే మొక్కలో వాటర్ అంతా లేకపోతే ఆటోమేటిక్గా మొక్క అనేది ష్రింక్ అయిపోతుంది. ఈ రూట్ జోన్ ఈ స్టెమ్ దగ్గర ఇక్కడ బ్లాక్ అయిపోయేసి ఇక్కడ ఫుడ్ అనేది పోనీదు, వాటర్ అనేది పోనీదు. ఆటోమేటిక్ మొక్కలో వాటర్ లేకపోతే ఏమవుతుంది, డల్ అయిపోతుంది మొక్క. సో ఇప్పుడు మనం ఒకవేళ విల్ట్ వచ్చిన దానికి ఎప్పుడైనా చూసేకుండా ఇక్కడ మొక్కని పీకేసి ఇక్కడ కాడ కట్ చేసినప్పుడు లోపలంతా బ్రౌన్ కలర్లో మారిపోయింది. ఈ లోపలంతా అంటే జైలం ఫ్లో అనేది బ్లాకేజ్ అయిపోయింది. సో బ్లాక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇది మెయిన్గా విల్ట్ సిమ్టమ్స్. ఇది విల్ట్ వచ్చేసి మనకి మేజర్గా చూసుకుంటే 3 టైప్స్ ఉన్నాయి. బ్యాక్టీరియా విల్ట్, ఫిజరియా విల్ట్, వర్టిసెల్లా విల్ట్ మనకి మేజర్గా ఎక్కువ కనిపించాయి మనకు. అలాగే ఇవి ఎలా వస్తుందంటే సీడ్ బార్న్ డిసీజెస్ నుంచి, సాయిల్ బార్న్ డిసీజెస్ నుంచి. అంటే సీడ్ అంటే ఏదైతే విల్ట్ వచ్చిన మొక్క నుంచి మనం విత్తనం కలెక్ట్ చేసుకొని మన ప్రధాన పొలం నాటుకున్నప్పుడు దాని నుంచి మన విల్ట్ అనేది వస్తుంది. అలాగే సాయిల్ బార్న్ డిసీజ్ అంటే మనము సంవత్సరాల తరబడి ఒకే పంట వేస్తుంటాము. అంటే మన క్రాప్ రొటేషన్ చేయాలి దానికి. అంటే మనకు ప్రస్తుతం చూసుకుంటే క్రాప్ రొటేషన్ చేయాలంటే చాలా కుదరదు ఫార్మర్స్కి. ఎందుకంటే ఒక టమాటో వేసేవాళ్ళు ప్రతిసారి టమాటోలో డబ్బులు వస్తున్నప్పుడు అదే ఒకే క్రాప్ వెళ్తుంటారు కాబట్టి దాన్ని క్రాప్ రొటేషన్ చేయాలంటే ఫార్మర్స్ చాలా కష్టము. గుంటూరు సైడ్ అయినా కానీ చిల్లి వేసేవాళ్ళు వాళ్ళు క్రాప్ రొటేషన్ చేయలేరు, కష్టం కాబట్టి. అది ఏదైతే విల్ట్ వచ్చినా మొక్కలను రోటవేట్ వేయడం వల్ల భూమిలోకి వెళ్ళేసి ఎప్పుడైతే దానికి సర్టైన్ టెంపరేచరు క్లైమేట్ కండిషన్ అనుకూలించి మంచి వర్షాలు పడినప్పుడు ఆ టైంలో అనేది స్పోర్ట్స్ అనేది బయటకు వస్తుందంట. సో ఆటోమేటిక్గా అలా మనకు సాయిల్ బాడీ డిసీజ్ అంటే ఇలా మనకు సాయిల్ నుంచి స్ప్రెడ్ అవుతాయి. ఇది మెయిన్గా ఎందుకు మన సాయిల్ నుంచి బాగా పైనకి వస్తున్నాయంటే మనకు బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్, బెనిఫిషియల్ బ్యాక్టీరియా, బెనిఫిషియల్ ఫంగై లేకపోవడం వల్ల వీటి ఉధృతి అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సంవత్సరానికి ఎక్కువ పెరుగుతూ వస్తుంది. చూసుకుంటే బెనిఫిషియల్ మైక్రోఆర్గానిజమ్స్ మనం ఇచ్చుకోవాలి. వ్యామ్ అనేది ఇలాంటివి ఎప్పుడైతే మన పశువుల ఎరువులు కలిపి సూడోమోనాస్ ట్రైకోడర్మా ఇస్తే అప్పుడు ఏంది ఆ ఎరువునంతా కుళ్ళింపజేసేసి వాటినంతా ఫుడ్ లాగా తీసుకొని కార్బన్ శాతం పెంచుతుంది. అప్పుడు బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ అనేవి బాగా సాయిల్లో పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఏవైతే మనకు హారం చేసే ఉంటే వాటి తగ్గుతుంది కౌంట్ అనేది. సూడోమోనాస్ ట్రైకోడర్మా బయోకంట్రోల్ ఏజెంట్స్, వ్యామ్ ఇవి మనకు విల్ట్ రాకుండా ఎలా హెల్ప్ చేస్తాయి, సహజ పద్ధతులు ఎలా విల్ట్ని నివారించవచ్చు అని తెలుసుకుందాం. విల్ట్ అనేది ఇప్పుడు చూసుకుంటే ఇది ఉంది. మనం సూడోమోనాస్ ట్రైకోడర్మా వ్యామ్ వాడుకునే ఏరియా అంటే ఓన్లీ రూట్ డెవలప్ అయిన ఏరియా. ఈ ఏరియా వచ్చేసి ఓన్లీ రూట్ డెవలప్ అయిన ఏరియా. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము సూడోమోనాస్ ట్రైకోడర్మా వ్యామ్ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ బయోకంట్రోల్ ఏజెంట్స్ ఏమి వేయకుండా ఉన్న ఉన్న ఏరియా ఇది. సో ఆటోమేటిక్గా మనం క్రాప్ రొటేషన్ చేయకుండా సంవత్సరాల తరబడి ఒకే పంట వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే ఎప్పుడైతే సాయిల్ లోపల ఉంటాయి మనకు విల్ట్ రిలేటెడ్ అన్నీ మనకు ఫిజరియా విల్ట్ అయినా బ్యాక్టీరియా విల్ట్ అయినా లోపల ఉంటాయి. సో ఎప్పుడైతే సర్టెన్ టెంపరేచర్ తగిలినప్పుడు లోపల నుంచి సాయిల్ డెవలప్ చేసి పైనకి వస్తుంది. ఆటోమేటిక్గా మన వేరు కూడా డెవలప్ అయ్యి లోపలికి వెళ్తుంటుంది. సో ఎప్పుడైతే ఇవి డెవలప్ చేసి పైనకి వచ్చినా అనుకోండి అంటే మనకి బెనిఫిషియల్ ఏమి లేవు. సో ఆటోమేటిక్గా ఇవన్నీ ఇక్కడంతా డెవలప్ ఇదంతా ఈ ఏరియా మొత్తము ఆక్రమించేస్తాయి. అదే మనకు బెనిఫిషియల్ ఉంటే ఇప్పుడు సూడోమోనాస్ ట్రైకోడర్మా వ్యామ్ అనేది మనం పైనుంచే మనం పశువులు ఆఖరి దుక్కులో వచ్చేసి పశువుల ఎరువు కలిపి వేసుకున్నా, లేదంటే మనం 20 నుంచి 22 రోజుల్లో అప్పుడు మనము మొక్కకు డ్రిప్లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఇప్పుడు సూడోమోనాస్ ట్రైకోడర్మా వ్యామ్ అనేది మనం డ్రిప్లో వేయడం వల్ల ఏముందంటే ఎప్పుడైతే సాయిల్లోకి వెళ్ళేసి ఈ వ్యామ్ ఏం చేస్తుందంటే ఒక హైపే లాగా వేరుకి చొచ్చుకుపోయేసి ఇది రెడ్ కలర్ది హైపే అనుకుందాము వ్యామ్ది. ఈ హైపే అనేది ఫామ్ అయ్యేసి ఇదేం చేస్తుంటే వేరులోకి చొచ్చుకుపోయేసి
దానికి కావాల్సిన ఫుడ్ న్యూట్రియంట్స్ని ఫుడ్ వాటర్ అనేది మొక్కకి అందిస్తుంది. అలాగే ఈ సూడోమోనాస్ ట్రైకోడర్మా ఏం చేస్తుందంటే ఈ స్పోర్స్ అనేవి డెవలప్ అవుతూ లోపలికి వెళ్తుంటాయి. ఈ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేది ఏం చేస్తుందంటే ఇవి యాంటీబయాటిక్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఏరియా మొత్తం యాంటీబయాటిక్స్ అనేది రిలీజ్ చేసి ఏదైతే మనకు హార్మ్ఫుల్వి వర్టిసెల్ల విల్ట్, బ్యాక్టీరియా విల్ట్ ఏవైతే ఉన్నాయో ఆ విల్ట్కి ఇవి ఒక లిక్విడ్ లాగా యాంటీబయాటిక్స్ స్ప్రెడ్ చేయడం వల్ల వాటి గ్రోత్ అనేది తగ్గుతుంది అనమాట. కౌంట్ అనేది తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే మన బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ ఇవంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఏదైతే హార్మ్ఫుల్ ఉన్నాయో అవి మనకు ఈ ఏరియాకి స్ప్రెడ్ కాకుండా, ఈ రూట్ జోన్కి స్ప్రెడ్ లోపలికి ఎంటర్ కాకుండా చేస్తుంది. సపోజ్ మనకు లిఫ్ట్ ఉంది, లిఫ్ట్కి ఎక్కినాం, మన ఫ్రెండ్స్తో కలిపి ఒక 6 మంది లిఫ్ట్ ఎక్కినామండి. 6 మంది మన వాళ్ళు ఉంటే అవుటర్ పర్సన్ అనేది ఎక్కలేడు ఇంకా. సో 6 మెంబర్స్ అని చెప్పేసి మనము ఇచ్చేసుకుంటాం. అదే మనం ఓన్లీ ఒక పర్సన్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అవుటర్ పర్సన్ 5 మందికి స్పేస్ ఉన్నట్టు. సో అలాగే దీనిలోన బెనిఫిషియల్వి ఆటోమేటిక్గా ఉంటే కన్నా బెనిఫిషియల్వి ఎక్కువ ఉంటే హార్మ్ఫుల్ ఏవైతున్నాయో అవి మనకి లోపలికి రానివ్వు. సో ఇవి లోపలికి రానికుండా ఆపేస్తాయి. సో ఈ బెనిఫిషియల్ అనేవి ఫుడ్ కోసము, స్పేస్ కోసము కాంపిటీషన్ పడతాయి. సో కాంపిటీషన్ పడి ఆటోమేటిక్గా వేరే మనకి ఏదైతే హార్మ్ఫుల్ ఉన్నాయో వాటిని సప్రెస్ చేస్తాయి గ్రోత్ అనేది. అలాగే మనం ఏదైతే పశువుల ఎరువు వేసింటాం ఆ పశువుల ఎరువు అనేది ఫుడ్ లాగా తీసుకొని వాటినంతా డీకంపోజ్ చేసి కార్బన్ కంటెంట్ పెంచుతుంది మొక్కకి. వీటి వల్ల ఈ సూడోమోనాస్ ట్రైకోడర్మా ఈ వ్యామ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క లూజ్ అవుతుంది. అలాగే ఏదైతే మనకు సాయిల్ బాండ్ డిసీజెస్, అలాగే మనకి ఏదైతే తెగులు మొక్కకు వచ్చి ఏ తెగులైనా కానీ చాలా రకాల తెగులు ఉన్నాయి మనకు. వాటి వరకు కాడకుళ్ళుడు, వేరుకుళ్ళుడు, మొదలు కుళ్ళుడు ఇలాంటి చాలా వరకు ఉన్నాయి. వాటిని చాలా వరకు మనం వీటి నుంచి నివారించుకోవచ్చు. అంటే సాయిల్లే మనకి బాగా హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా వాటి నుంచి మనకు చాలా వరకు ఫంగస్ అనేది రాదు. ఇవి ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఈల్డ్లో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. పూత దశలోన, కాయ దశలోన వీటి యూజెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకు. అలాగే వ్యామ్ ఉంది. వ్యామ్ అనేది ఏం చేస్తుంది, భూమిలో ఉన్న ఫాస్ఫరస్ అంతా ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఎక్కడైతే మనకు వాటర్ దొరకని ప్లేస్ నుంచి వాటర్ని తీసుకొని మొక్కకు అందిస్తుంది అనమాట మనకు. ఇలా బెనిఫిషియల్వి చేసుకుంటే ఇది ఉంటుంది. ఇది ఎప్పుడు చేసుకోవాలంటే ఇది అడ్వాన్స్గా చేసుకోవాలి. ఇది అడ్వాన్స్గా అంటే ఇప్పుడు చాలా వరకు మనం పోలియో డ్రాప్స్ అనేవి చిన్నప్పుడు చేపిస్తేనే మనకు పోలియో రాకుండా ఉంటుంది. అంతే పోలియో వచ్చిన తర్వాత పోలియో డ్రాప్స్ చేస్తే అంత రిజల్ట్ ఉండదు, మరి వేస్ట్ అది. అలాగే విల్ట్ వచ్చిన తర్వాత మనం ఎన్నో చేసుకున్నా కానీ రిజల్ట్ అనేది అంత ఉండదు. అదే మహా చూసుకుంటే సూడోమోనాస్, ట్రైకోడర్మా, వ్యాము, బెల్లము, ఈ శనగపిండి ఇవన్నీ మిక్స్ చేసేసి మనము డ్రమ్ము చొప్పున ఒక ఎకరాకు వదిలించినాం అనుకోండి, మహాది చూసుకుంటే ఎకరాకు వచ్చేసి 1000 రూపాయలు కాస్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకు సాయిల్ బాగుంటుంది. అలాగే మనకు చాలా వరకు ఫర్టిలైజర్స్ అయినా తక్కువ, ఫర్టిలైజర్ ఎరువులు తక్కువ అవుతాయి, తెగులు మందులు చాలా వరకు పోతుంది. ఈ మంచి క్వాలిటీ ఈల్డ్ అనేది వస్తుంది మనకు. సూడోమోనాస్, ట్రైకోడర్మా అనేది ఎకరాకి వేసుకునేది 2 కేజీలు వేసుకున్నా కానీ స్మాల్ క్వాంటిటీ వేసుకున్నా బిగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది మనకు క్రాప్ మీద అనేది. చాలా మంచి ఎఫెక్ట్ అనేది, మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది మనకి. సూడోమోనాస్, ట్రైకోడర్మా, వ్యాము ఇప్పుడు ఎట్లా చేయాలని తెలుసుకుందాము. ఫస్ట్ ఒక బకెట్లోన చిన్న ఒకటి తీసుకొని దీనిలో 2 కేజీలు సూడోమోనాస్, ఫస్ట్ సూడోమోనాస్ 2 కేజీలు, అంటే ఎకరాకు చూసుకుంటే 2 కేజీలు సూడోమోనాస్ ఫస్ట్ ఒక డ్రమ్ చిన్న దానిలో, ఎందుకంటే 200 లీటర్స్కి డైరెక్ట్ కలిపినాం అనుకోండి మనకు ఉంటలు కడుతుంటుంది. సో 200 లీటర్లకు డైరెక్ట్ కలుపుకోకుండా 100 లీటర్లు ఫస్ట్ వాటర్ పెట్టేసుకొని దీని తర్వాత దీనిలో బకెట్లో వచ్చేసి 5 లీటర్ వాటర్ పెట్టేసుకొని దీనిలో సూడోమోనాస్ ఫస్ట్ 2 కేజీలు దీనిలో బాగా కలుపుకున్న తర్వాత దాని తర్వాత ఈ 100 లీటర్ మిక్స్ చేయాలి. అలాగే సూడోమోనాస్ 2 కేజీలు ఒకసారి, ట్రైకోడర్మా 2 కేజీలు, శనగపిండి 1 కేజీ, వ్యాము 4 కేజీలు, దీంతోపాటు బెల్లం అనేది 2 కేజీ, 2 నుంచి 3 కేజీలు ఒక్కొక్క మిశ్రమాన్ని ఒక్కొక్కసారి కలుపుకొని దీనిలో వేయాలి. ఎందుకంటే ఒకేసారి అంతా తీసేసుకొని మనం 200 లీటర్లకి డైరెక్ట్ వేసామనుకోండి గుంటలు కట్టడము లేదంటే కింద అంతా కూర్చోవడం అవుతుంటుంది. సో ఇలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ 5 లీటర్స్ వాటర్లోకి ఒక్కొక్కటి 2 కేజీస్, ఒకసారి 2 కేజీస్ కలుపుకొని దీనిలోకి వేసుకోవడం, 2 కేజీస్ వేసుకొని ఇట్లా వేసుకుంటే మనకు బాగా అంత కలుస్తుంది అనమాట. ఇలా చేసుకొని దీంతోపాటు బెల్లము, శనగపిండి అనేది కంపల్సరీ వేయాలి. మనం ఎందుకు మనము బెల్లం అనేది వేస్తుంటాం, బెల్లం అనేది ఎందుకు వేసుకుంటామంటే బెల్లం అనేది హోల్డింగ్ కెపాసిటీ పెంచుతుంది. అలాగే పాలిసాకరైడ్స్, ఫ్రక్టోజ్ అని ఉంటాయి కాబట్టి ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా పనిచేస్తాయి. మనకు సూడోమోనాస్కి, ట్రైకోడర్మాకి ఫుడ్ లాగా పనిచేస్తాయి. అలాగే శనగపిండి తీసుకుంటే ఈ శనగపిండి వచ్చేసి దీనిలో స్టార్చ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ స్టార్చ్ ఉంటాయి కాబట్టి ఫుడ్ లాగా పనిచేస్తాయి వాటికి. సో శనగపిండి అనేది ఒక డ్రమ్కి వచ్చేసి 1 కేజీ తీసుకోండి, బెల్లం అనేది 3 కేజీలు, ఇది అనేది 1 కేజీ తీసుకొని ఫుడ్ లాగా పనిచేస్తాయి. మనకు ఏదైతే ఉందో
ఏదైతే మనం సూడోమోనాస్ ట్రైకోడర్మా వేసిందో వీటి అంతా ఫుడ్ డెవలప్ ఇవి 2 days మనము 48 hours మనం ఉంచాలి. ఇది నీడలో పెట్టుకోవాలి, చెట్టు నీడలో పెట్టుకోవాలి. దీనిపైన ఒక గోతం కన్నా కప్పాలన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ అట్లా 4 times అట్లా డైలీ కలుపుతుండాలి. దీన్ని మనము 4 times మార్నింగ్ ఈవినింగ్ కలిపేసి ఇది 48 hours అయిన తర్వాత మనము డ్రిప్లో ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వాటర్ పెట్టేసి తర్వాత ఈ 200 liters అనేది కుదిరితే 1 ఎకరాకు వదిలించుకుంటే బెటర్. ఇది 1 ఎకరాకి డ్రిప్లో ఇచ్చేసుకోండి. బాగా వాటర్ పెట్టేసింది. ఆ వాటర్తో పాటు ఎప్పుడైతే మన డ్రిప్లో వాటర్తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. సో అక్కడంతా ఆ ఏరియా మొత్తం ఏదైతే ఉందో మనకి రూట్ జోన్, ఆ రూట్ జోన్లో డెవలప్ అవుతూ వస్తుంది. సో అలాగా కుదిరితే 15 days నుంచి 20 daysకి అట్లా ఒకసారి అయినా చేసుకోండి. కల్చర్ అనేది చేసుకుంటే మనకు చాలా వరకు విల్ట్ అనేది చాలా దగ్గర రాదు. మిరపలో ట్రై చేసాము, మిరపలో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సో టమాటోలో కూడా డ్రిప్ ఉన్న వాళ్ళకి ఈజీగా అవుతుంది. అదే మిరపలో అనుకోండి, మనం ఆఖరి దిక్కులోనే ఏమున్నా ఆఖరి దిక్కులోనే సూడోమోనాస్ ట్రైకోడర్మా అనేది మన పశువులు బాగా కుల్లబెట్టేసి చల్లుకోవాలి. అదే డ్రిప్ ఉన్న వాళ్ళు అయితే కూడా మీరు ఎప్పుడు కావాలంటే డ్రిప్ ఉన్న వాళ్ళు టమాటో అయినా మిరపైనా కానీ స్టార్టింగ్ 25 నుంచి 30 days లోపే చూసుకోండి. ఎందుకంటే ఆ టైంలోనే మనకి రూట్ అనేది బాగా డెవలప్ అవుతుంటుంది. సో ఆ టైం తీసుకుంటే కూడా అది ఫాస్ట్గా ఇవి డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ మాత్రం చేసుకుంటే మనకు మ్యాక్సిమం రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. అది చేసుకుంటే బెటరు. మా ఎగును అడ్వాన్స్ వాడుకోండి. వచ్చిన తర్వాత క్యూర్ చేయాలంటే చాలా కష్టం. చాలా వరకు దాదాపు చూసుకుంటే 6 ఎకరము నష్టపోతాం మనం. అదేదో ముందుగా పోతే బెటరు.